మా అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే పార్టీ ఉంది. సో దానికి నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు నేనైతే ఏం మేకప్ వేసుకోలేదు. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని స్క్రబ్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మేకప్ ఎలా వేసుకున్నాను, డ్రెస్సింగ్ ఎలా అయ్యాను, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒక పక్కన టైం కూడా అయిపోతుంది, అందరూ రెడీ అయిపోతున్నారు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు నేను చక్కగా స్క్రబ్ చేసుకుని ఫేస్ వాష్ అయితే అయిపోయిందండి. సో మేకప్ ఇప్పుడు వేసుకోబోతున్నానండి. చిన్న మిర్రర్లో వేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే నా ఫేవరెట్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. సో ఇలా మొత్తం మాయిశ్చరైజర్ అయితే కంప్లీట్గా అప్లై చేసేసుకున్నాను. కొంచెం ఆరిపోయిన తర్వాత నేను ప్రైమర్ కూడా అప్లై చేసుకుంటాను. చూడండి, చాలా కొంచెం ప్రైమర్ వాడుతున్నాను. నేను మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదా, ఏమేమి వాడతాను ఏంటి అనేది. సో నాకు ఇంత ప్రైమర్ అయితే సరిపోతుంది. సో నేను ఈ ప్రైమర్ కూడా అప్లై చేసుకుంటాను. చూడండి, చాలా బాగుంటుంది. ఫౌండేషన్ అప్లై చేసుకుంటాను. సో అయిపోయిందండి, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడైతే ఫౌండేషన్ వాడతాను. చెప్పాను కదా మ్యాక్ ఫౌండేషన్ అని. సో ఇది అప్లై చేసేసుకుంటాను. ఇప్పుడు నేను అన్నీ కూడా దాచుకునేటప్పుడు మీరు చూసుకుంటే ఇలా బాక్సెస్లో పెట్టి దాచుకుంటానండి. ఎన్నిసార్లు వాడినా సరే మనకి ఏంటంటే బయటికి లీక్ అవ్వకుండా ఒకటి ఉంటుంది, ఇంకొకటి చాలా రోజులు మనకి హ్యాపీగా వాడేసుకోవచ్చు. చూసారు కదా, మనకి మెస్సీ అవ్వకుండా ఉంటుంది. చూడండి, బ్లెండర్ కూడా అటు ఇటు కూడా వేయను, దాని బాక్స్ లోనే పెట్టుకుని చక్కగా ఇలా వాడుకుంటాను. కొద్దిగా ఇప్పుడు ఇలా ఫౌండేషన్ తీసుకుని ట్యాప్ చేసుకుంటాను. డే టైమ్ నైట్ టైమ్ అనేది కూడా చూసుకోవాలండి ఫంక్షన్ అనేది. సో డే టైం అయితే కొంచెం లైట్ గా మేకప్ అనేది అప్లై చేసుకోండి, మరీ ఎక్కువ చేసుకుంటే బాగుండదు సన్లైట్ కి. సో నైట్ టైం అయితే కనుక మనకు ఫంక్షన్ లో లైటింగ్ కి మన మేకప్ అనేది కొంచెం అంటే సరిపడా ఉంటేనే బాగుంటుంది. సో మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు అప్లై చేయాలని చేసిన దానికి. మనకి చక్కగా మొత్తం కూడా అప్లై అయిపోయింది. సో నేను ఇలానే ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకుంటాను. మనకి బ్లెండర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. మనకి కూడా చాలా సాఫ్ట్గా భలే అనిపిస్తుంది బ్లెండర్తో చేసుకుంటే. నెక్స్ట్ కన్సీలర్ వాడతాను. ఫౌండేషన్ అయిపోయింది కదా, సో నేను ఈ టైం గ్యాప్లో ఏంటంటే కొంచెం లిప్ బామ్ అనేది అప్లై చేసుకుంటానండి. లిప్ బామ్ వచ్చి నేను ఇది నా మేకప్ ప్రొడక్ట్స్లో లేదు, సో అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ అండి. చాప్ స్టిక్ తెప్పించుకున్నాను. సో లిప్ బామ్ అయితే ఇది అప్లై చేసేసుకుంటాను. సో అయిపోయిందండి, లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను కదా కన్సీలర్ వచ్చి నేను ఫేసెస్ కనెక్టర్ వాడతాను. సో అది కూడా అప్లై చేసేస్తాను. మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అనమాట. నాకు కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కువగానే అప్లై చేసుకుంటాను. అది కూడా నేను బ్లెండర్ కూడా అప్లై చేసుకుంటానండి. చూసారు కదా, ఇప్పుడు నా డార్క్ స్పాట్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తాను.
కాంపాక్ట్ పౌడర్లో మనకు ఆల్రెడీ మిర్రర్ వస్తుంది కాబట్టి సో దీనిలోనే కంటిన్యూ అయిపోతాను. చూస్తున్నారు కదా నాకు ఈవెన్గా అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు నేను ఐస్కి కాజల్ అప్లై చేసుకుందాం. కాజల్ కూడా చూడండి నేను చేతితో అప్లై చేసేసుకుంటాను. నెక్స్ట్ లైట్గా బ్లష్ వేసేసుకుంటాను. చాలా లైట్గానే అప్లై చేసుకున్నానండి, చాలు. ఇప్పుడైతే కొంచెం స్ట్రోక్ క్రీమ్ అప్లై చేసుకుంటా. నాకు యాక్చువల్లీ హైలైటర్ లాగా ఉపయోగపడుతుంది కదా, సో నాకు ఇది చాలా ఇష్టం అనమాట. కొంచెం ఇది అప్లై చేసేసుకుంటాను. చూడండి నేను చాలా స్మాల్ క్వాంటిటీ తీసుకున్నాను, ఊరికే అక్కడక్కడ అప్లై చేసుకున్నాను అని చెప్పి. మస్కరా కొంచెం అప్లై చేసుకుంటాను. నాకు యాక్చువల్లీ ఐ మేకప్ అనేది మేకప్ అంతా కూడా ఐ మేకప్ చాలా ఇష్టం అండి. వేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను నా మేకప్ అయిపోయిందని అనుకున్నా. జస్ట్ లాస్ట్ లో లిప్స్టిక్ అప్లై చేసేసుకుని బింది పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూడండి లిప్స్టిక్ వచ్చి నేను మ్యాట్ లోది డేంజర్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను. సో ఇది అప్లై చేసేసుకుందాం. సో ఇంతేనండి, నా మేకప్ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మనకి లిప్స్టిక్ కొంచెం డార్క్ గా అనిపించినా మనకి అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది. ఎక్కువగా అనిపిస్తే మనకి అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత కొంచెం ఒకటి చిన్న, ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్ లేదు, టిష్యూ పేపర్ తీసుకుని ఇలా చక్కగా లిప్స్ మధ్యలో పెట్టేసుకుంటే మనకి ఎక్స్ట్రా లిప్స్టిక్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్ లో ఒక బింది పెట్టేసుకుంటే మన మేకప్ అంతా రెడీ అయిపోయినట్టే. సో నేను రెడ్ కలర్ తీసుకున్నాను. సో ఇంతేనండి, నా మేకప్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్ లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే నేను అవుట్ఫిట్ ఏం వేసుకుంటానో కూడా చూపిస్తాను, వచ్చేయండి. చూడండి యాక్చువల్లీ నేను శారీ అనేది ట్రై చేయట్లేదండి, కిడ్స్ తో కొంచెం ఇబ్బంది అని చెప్పి. అండ్ ఇంకొకటి బర్త్డే పార్టీనే కదా, సో మ్యారేజ్ అలా ఏం కాదు కదా, సో అందుకని అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. ప్లెయిన్ కాటన్ డ్రెస్ అండి, ఇది నగరి నుంచి తెప్పించారు మా అత్తగారు. సో ఇది కాటనే కానీ చాలా షైనింగ్ గా ఉంటుందండి క్లాత్. మీరు చూసుకుంటే లాంగ్ వచ్చేస్తుంది ఇలాగా చక్కగా. అండ్ దీనికి నేను ఏం మ్యాచ్ చేశాను అంటే ఇక్కత్ మల్టీ కలర్ చున్నీ అండి, చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది మేము మా అత్తగారు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఉంది, తర్వాత అస్సలు అవైలబుల్ గా ఉండట్లేదు. బట్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. అప్పుడు మా అత్తగారు తీసుకొచ్చినప్పుడు జస్ట్ 3800 అలా ఉంది. ఇప్పుడైతే ఇంకా చాలా పెరిగిపోయిందండి, 6000 అలా కూడా అమ్మేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది మల్టీ కలర్ చున్నీ, నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట, నాకు చాలా ఇష్టం. సో ఈ ప్లెయిన్ డ్రెస్ మీదకి ఈ చున్నీ మ్యాచ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసరికి వైట్ చాకర్ అండి. సో ఇది పెట్టుకోబోతున్నాను. ఇవి ఒరిజినల్ ముత్యాలు, చుట్టూరా కూడా చిన్న చిన్నవి చూస్తున్నారు కదా, మీకు పర్ల్స్ షైనింగ్ బట్టే అర్థమవుతుంది. అండ్ మధ్యలోది వచ్చేసరికి లాకెట్ అన్నమాట. ఇది ఒక 10 grams పడిందండి. చూడండి ఈ లాకెట్. సో ఇది కూడా స్పెషల్గా మా అత్తగారు చేయించారు నాకు. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవాలి, ఇలానే సేమ్ అనమాట, గ్రీన్ వస్తాయి. నేను మీకు పిక్ అటాచ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఆ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేకపోయాము. రింగ్స్ అయితే మ్యాచ్ చేసేస్తున్నాను. చూడండి నేను పెట్టుకుని వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి ఫైనల్ లుక్ అనేది.
ఇదేనండి నా అవుట్ఫిట్ అయితే. ఇప్పుడు ప్లెయిన్ గా అనిపిస్తుంది కదా, ఈ చున్నీ వేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి. చున్నీ వేసాక మనకి యాక్చువల్లీ లుక్ అంతా కూడా మారిపోతుంది. ప్లెయిన్ డ్రెస్ కి ఇలా చక్కగా మల్టీ కలర్ చున్నీ, ఇక్కడతోనే కాదండి ఏదైనా సరే మనం మల్టీ కలర్ చున్నీ వేసుకుంటే దాని లుక్ చాలా చాలా బాగుంటుంది. సో ఇది నా అవుట్ఫిట్. కంగారు పడద్దు, నేను హెయిర్ అయితే ఇలా అయితే వదిలేసుకోనండి. ఇప్పుడైతే జడ వేసుకుంటాను, అది కూడా చాలా సింపుల్ గా వేసేసుకుంటాను. చూడండి హెయిర్ స్టైల్ కూడా ఎలా వేసుకుంటాను. తీసుకుంటాను, తీసుకొని ఇదిగోని చూడండి ఇలా చక్కగా రోల్ చేసేసుకుంటాను. స్టార్టింగ్ అయితే ఇలా ఈ క్లిప్ తో నేను ఇలా పెట్టుకుంటాను. ఇంకో సైడ్ కూడా ఇలా పార్టిషన్ చేసేసుకుని అలానే రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న రెండింటిని కూడా చక్కగా ఇలా ప్లక్కర్తో టైట్ చేసేసుకుంటాను. తీసుకుని పెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను కింద వేరే రకంగా జడేసుకుంటాను. చూడండి ఈత పైలు జడ అంటారు కదండి, సో అది వేసుకుంటాను ఇప్పుడు నేను. ఇలా దానికి 2 పార్టీషన్స్ చేసుకోవాలి. అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి ఇలా చక్కగా తీసుకోవాలి. చూడండి నా జడ అయితే ఇలా వచ్చేసింది చక్కగా. ఈ హెయిర్ స్టైల్కి ఏంటంటే మనం మొత్తం వేసేసిన తర్వాత ఇలా లాక్కోవాలి. సో అప్పుడు మనకి కొంచెం లావుగా కనిపిస్తుంది అండ్ మనకి హెయిర్ స్టైల్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈతపాయల జడ అంటారు కదండి అది. సో ఇలా లాక్కుంటే ఏంటంటే మనకు కొంచెం లావుగా ఉన్నట్టు అనిపించి చాలా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట. అండ్ బ్యాండ్ నా ఫేవరెట్. సో ముత్యాల బ్యాండ్తో నేను యాడ్ చేసేసాను, ఎందుకంటే నా జ్యువెలరీ ముత్యాలతో వైట్ జ్యువెలరీ పెట్టుకుంటున్నాను కాబట్టి బ్యాండ్ కూడా మ్యాచింగ్ పెట్టేసుకున్నాను. సో ఇదేనండి. ఇప్పుడు జ్యువెలరీకి వెళ్ళిపోదాం. చోకర్ పెట్టుకునేటప్పుడు షార్ట్ నలుపూసలు బాగుంటుంది కదా, సో అందుకని మంగళసూత్రం చైన్ వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే చోకర్ పెట్టేసుకుంటానండి. మీరు చూస్తూ ఉండండి, చోకర్ పెట్టుకున్నాక నా ఎంటైర్ డ్రెస్ లుక్ కంప్లీట్గా మారిపోతుంది. చాలా చాలా బాగుంటుంది చోకర్ పెట్టుకున్న తర్వాత. ముందే అడ్జస్ట్ చేసి చక్కగా టైట్ చేసేసుకుంటే మనకి అంత పని ఉండదు. సో ఓకే. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటాను. సో ఇదేనండి నా ఫైనల్ అవుట్పుట్ లుక్ అయితే. అండ్ లాస్ట్లో పైన సింధూర్ కూడా పెట్టుకున్నాను. నేను మీకు మేకప్ ప్రొడక్ట్స్లో చెప్పాను కదా, నేను ఈ లిప్స్టిక్ అనేది సింధూర్గా కూడా వాడతాను. సో అది ఇప్పుడు నేను పెట్టుకోబోతున్నాను. చూడండి డ్రెస్ మీద కదండి, ఇలా లైట్గా అయితే సరిపోతుంది, బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను కుంకుమ పెట్టుకుంటాను, ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది అది పెట్టుకుంటాను. సో అది కూడా చూడండి, సింధూర్ పెట్టుకుంటాను. సో ఆంజనేయ స్వామి బొట్టు కూడా పెట్టేసుకుంటాను సింధూర్.
అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నేను మొత్తం రెడీ అయ్యాను. సో మీకు ఏది బాగా నచ్చింది? స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ, చున్నీ కానీ, అండ్ నా చోకర్, ఇయర్ రింగ్స్, ఏదైనా సరే ఏది నచ్చిందో బాగా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇన్ని రోజులు వీడియోస్ పెట్టినందుకు చాలా సారీ అండి. అంటే కొంచెం కుదరక పెట్టలేదు, కిడ్స్ తోటి వాళ్ళకి కొంచెం ఒంట్లో బాగలేదు, సో అందుకని నేను పెట్టలేకపోయాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కదా కొట్టేసేయండి. అండ్ మన ఛానల్ హోలీ డ్రీమ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మాకు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో ఇక్కడ ట్రై చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ ఫొటోస్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేస్తాను.